దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు సాక్షి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో వీక్షిస్తున్న మీకందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వందనాలు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, మరొకసారి బైబిల్ గ్రంథం నుంచి ప్రాముఖ్యమైన సంగతులను మీకందరికీ వివరించడానికి ముందుకు వచ్చాను. అందును బట్టి దేవునికి మొదట స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాను. ఈరోజు కూడా మన దైనందిన జీవితంలో, అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఎంతో ఉపయోగపడే సంగతులను బైబిల్ గ్రంథం ద్వారా మీకందరికీ వివరించబోతూ ఉన్నాను. కాబట్టి ఆసక్తితో శ్రద్ధగా ఈ ఆకాశము క్రిందన మరియు భూమి మీద జరిగే ప్రతి చర్యకి, అదేవిధంగా మానవులమైన మనమందరము చేసే ప్రతి పనికి ఒక అనుకూల సమయము, ఒక ప్రతికూల సమయము దేవుని చేత నిర్ణయించబడింది. కాబట్టి మీరు ఏదైనా ఒక పనిని తలంచేటప్పుడు, ఒక పని చేయాలని అనుకున్నప్పుడు, దానికి ఆ సమయము అనుకూలమా ప్రతికూలమా అనే విషయం కానీ మీకు తెలియకపోతే దాని ప్రతిఫలం నెగిటివ్గా ఉంటుంది. అంటే ఆ పని వల్ల మీకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఈ విషయాన్నే దావీదు కుమారుడైన సొలొమోను రాజు తాను రాసిన ప్రసంగి గ్రంథంలో చాలా చక్కగా వివరించాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో ఈ విషయం ప్రస్తావించబడింది. ఆ వచనాలు ఒకసారి వినండి. మూడవ అధ్యాయము. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాని పెరికివేయుటకు, చంపుటకు బాగుచేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనముగా నుండుటకు మాటలాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధానపడుటకు. మిత్రులారా, మన తండ్రి అయిన దేవుడు ఆదిలో ఈ సృష్టిని చేస్తున్న క్రమంలో వెలుతురును చీకటిని వేరుపరుస్తూ, వెలుతురికి పగలని చీకటికి రాత్రని పేరు పెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆది కాండంలో మీరు గమనిస్తే పగలు గడవడానికి ఎంత డ్యూరేషన్, ఎంత సమయం పడుతుందో ఇంచుమించుగా మరలా రాత్రి గడవడానికి కూడా, రాత్రి సమయం గడవడానికి కూడా అంతే సమయం పడుతుంది. అంటే పగలు ఒక 12 గంటలు, రాత్రి ఒక 12 గంటలు వేసుకుంటే 24 గంటలు కలిసి ఒక రోజు అనేది, ఒక దినము అనేది పూర్తవుతుంది. మహా అయితే ఒక గంట వ్యత్యాసం ఉంటుందేమో అటు ఇటుగా సంవత్సరం మొత్తంలో. ఒకవేళ ఈ రెండిటిలో ఏ ఒక్కటైనా నియమానికి తగ్గట్టు ఏర్పడకపోతే మానవుడి యొక్క మనుగడకి ఇబ్బంది కలుగుతుంది. దేవుని నియమం ప్రకారం పగలు మన పనులన్నింటినీ చక్కబెట్టుకోవడానికి అనుకూల సమయం అయితే, రాత్రి సమయం మనం విశ్రాంతి తీసుకోవడానికి నిర్ణయించబడిన కాలం. అయితే ఇప్పుడు పగలు రాత్రి లేకుండా పనులు చేసుకుంటున్నారు కదా అంటే అది మనకు మనం క్రియేట్ చేసుకున్నది. మనకి స్వార్థం పెరిగిపోయి పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు కష్టపడాలనే తత్వంతో, ఏదో సాధించేయాలనే తత్వంతో మనం దాన్ని కొని తెచ్చుకున్నది. కానీ దేవుడి నియమం అది కాదు. అదేవిధంగా
సూర్యోదయానికి ఒక అనుకూలమైన సమయం నిర్ణయించబడింది, సూర్యాస్తమయానికి ఒక అనుకూల సమయం నిర్ణయించబడింది. కాలములు ఏర్పడడానికి వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం, ఈ విధంగా కాలములు ఏర్పడడానికి వాతావరణంలో మార్పులకు కూడా ఒక నిర్దిష్టమైన సమయాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. అలాగే మొక్కలని, చెట్లను గమనించండి. అవి చిగురించడానికి ఒక అనుకూల సమయం ఉంటుంది, అదేవిధంగా మూడు బారిపోవడానికి ఒక ప్రతికూల సమయం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, సమయంలో మంచి చెడులు ఉన్నాయా అంటే ఇక్కడ మంచి చెడుల ప్రస్తావన కాదు. మంచి చెడుల ప్రస్తావనకు వస్తే మళ్ళీ వాస్తని, ముహూర్తాలన్నీ అటువైపు వెళ్తుంది. కాబట్టి అన్ని సమయాలు మంచివే, అన్ని కాలాలు మంచివే. కాకపోతే ఒక్కొక్క సమయం ఒక్కొక్క పనికి అనుకూలంగా ఉంటుంది, ఒక్కొక్క పనికి ప్రతికూలంగా ఉంటుంది. కానీ ఏ సమయము చెడ్డది కాదు. దేవుడిచ్చిన 24 గంటలు 365 రోజులు మంచివే, అన్ని రోజులు మంచివే. కాకపోతే ఏదైనా ఒక పని జరగడానికి, ఒక చర్య జరగడానికి, మనం ఏదైనా ఒక పని చేసుకోవడానికి కొన్ని అనుకూలమైన సమయాలు ఉంటాయి, కొన్ని ప్రతికూలమైన సమయాలు ఉంటాయి. ఇది మనం గమనించాల్సింది. దీనినే సొలొమోను రాజు తన గ్రంథంలో చాలా స్పష్టంగా ప్రస్తావించాడు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని మాట్లాడుతూ అందులో కొన్ని విషయాలను ప్రస్తావించాడు. మొదటిది, పుట్టడానికి కానీ మరణించడానికి కానీ. తల్లి గర్భములో పిండము శిశువుగా ఎదిగి ఈ భూమి మీదకి రావడానికి 9 నెలల కాలం అనేది నిర్ణయించబడింది. ఈ 9 నెలలకు ముందుగా కానీ 9 నెలలు దాటినా కానీ ఇబ్బంది జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, కొంతమంది 7వ నెలకే ఇబ్బంది పడి డెలివరీ అవుతూ ఉంటుంది. అలాంటి పిల్లలు ఎలా పుడతారనేది మీకు తెలుసు. అదేవిధంగా పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున మరణిస్తాడు. అతను ఏ రోజున మరణించాలి అనేది కూడా దేవుడే నిర్ణయిస్తాడు. అది 20 ఏళ్ళకు కావచ్చు, 40 ఏళ్ళకు కావచ్చు, 60 ఏళ్ళకు కావచ్చు, 100 ఏళ్ళకు కావచ్చు, పుట్టిన 10 సంవత్సరాలకే కావచ్చు. దేవుని యొక్క చిత్తమును బట్టి ఆ మనుష్యుడు ఈ భూలోకంలో నెరవేర్చాల్సిన సంకల్పాన్ని బట్టి మన ఆయుష్ అనేది ఈ భూమి మీద ఉంటుంది. ఎవరి ఆయుష్ అయినా శాశ్వతం కాదు, కొంతకాలమే. కాబట్టి మరణానికి కూడా ఒక సమయం అనేది నిర్దేశించబడింది. తర్వాత రెండో పాయింట్ వచ్చి, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు కూడా సమయం కలదు. తర్వాతి పాయింట్ వచ్చి, చంపుటకు, బాగు చేయుటకు సమయం కలదట. చంపడం అంటే ఏంటి? మనుషులను చంపడమా? ఆ అధికారం మనకి దేవుడు ఇచ్చాడా అంటే మనుషులను చంపే ప్రస్తావన కాదు ఇక్కడ. ఒక వ్యాధిని కానీ, ఒక బలహీనతను కానీ ఒక మనిషి నుండి దూరం చేయడానికి కూడా సమయం ఉంది. అదేవిధంగా బాగు చేయడానికి కూడా, ఒక వ్యక్తిని బాగు చేయడానికి కూడా ఒక నిర్దిష్టమైన సమయము అనేది ఉంది. అది దీని అర్థం. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఒక వ్యక్తికి ఒక బలహీనత ఉంది. ఏంటా బలహీనత అంటే మద్యపానం. ప్రతిరోజు మద్యం సేవించకుండా ఆ వ్యక్తి ఉండలేడు. అతనికి అది బలహీనత. ఆ బలహీనతని చంపాలి. ఎలా చంపుతారు? ఒకే రోజు మానమంటే మాంతడా? అది అసాధ్యమైన పని. కానీ ఆ బలహీనతని తీసివేయచ్చు ఆ వ్యక్తి నుండి. ఆ బలహీనత నుండి అతన్ని దూరం చేయొచ్చు. కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది. నెమ్మదిగా తగ్గిస్తూ ఆ అలవాటు నుండి
పూర్తిగా కొంతకాలం తర్వాత బయటపడవచ్చు. అదేవిధంగా ఒక చెడ్డ వ్యక్తిని ఒకే ఒక్క రోజులో మంచివాడిగా మార్చాలనేది కూడా అసాధ్యమైన పని. చెడ్డ వ్యక్తిని మార్చొచ్చు మంచి వ్యక్తి కింద, కాకపోతే దానికి కూడా కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి, వేచి చూడాలి. ఇది దీని యొక్క సారాంశం. అదేవిధంగా 4వ వచనంలో ఏముంది? ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు సమయం కలదట. కొంతమందికి అకారణంగా వచ్చేస్తుంది ఏడుపు ప్రతి చిన్న విషయానికి. కొంతమందికి ఏమో ఎదుటివారి ఎదుగుదలను చూడలేక ఏడుపు, ఎదుటివాడు బాగుపడిపోతున్నాడని ఏడుపు. నిజంగా ఇవన్నీ సరైన సందర్భాలేనా ఒక వ్యక్తి నిజంగా ఏడవడానికి? అంటే కాదు. ఒక మనిషికి ఏడుపు అనేది ఎప్పుడు రావాలి అంటే కేవలము ఏదైనా ఒక విషయంలో తాను పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపముతో దేవుని ఎదుట ఏడవాలి, కన్నీళ్లు పెట్టాలి తప్ప మిగిలిన ఏ సందర్భంలోనూ ఏడవాల్సిన పని లేదండి. ఆఖరికి మీ కుటుంబంలో ఎవరైనా మరణించినా కూడా క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఏడవకూడదు. ఎందుకంటే మనకొక నిరీక్షణ ఉంది. ఏంటి? దేవుని రాకడ ఉంది. ఆ రాకడలో ఎవరైతే మరణించారో వారు మరలా మహిమ శరీరాలతో ఎత్తబడతారు అనే ఒక విశ్వాసంతో మనం జీవిస్తూ ఉన్నాం క్రైస్తవులుగా. కాబట్టి ఏడవడానికి కూడా ఒక సమయం ఉంది. అదేవిధంగా నవ్వడానికి కూడా ఒక సమయం ఉంది. అన్ని సందర్భాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ దుఃఖంలో ఉన్నప్పుడు, వాళ్ళ ఎదుట మనం ఉన్నప్పుడు మన ముఖంలో నవ్వు అనేది కనబడకూడదు. అది ఎలా ఉంటుంది అంటే అవతలి వ్యక్తికి అది ఓదార్పుని కలిగించదు. ఒక వ్యక్తి దుఃఖముతో ఉన్నప్పుడు అతని దుఃఖాన్ని మనం కూడా పంచుకోవాలి తప్ప, వాస్తవానికి వారికి ఉన్నంత దుఃఖం మనకి లేకపోయినా, బాధ మనకి లేకపోయినా వారికి మన సంతాపాన్ని తెలియజేయాలి. కానీ అలాంటి సందర్భాలలో నవ్వు ముఖం కానీ సంతోషకరమైన భావాలు కానీ వ్యక్తపరచకూడదు. అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయకూడదు. కాబట్టి మిత్రులారా, మన దైనందిన జీవితంలో మనము చేసే అనేక పనులను ప్రస్తావిస్తూ సొలొమోను రాజు ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలి, ఏ పనులకు ఎలాంటి సమయము అనుకూలము, ఎలాంటి సమయము ప్రతికూలము అనే విషయాన్ని ఈ వచనాల ద్వారా ప్రస్తావిస్తూ మనకి ఒక కీలకమైన సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. వీటిలో మరొక కీలకమైన విషయం ఏమిటి అంటే మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు కూడా సమయము కలదు. అంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, మాట్లాడడానికి ఏది అనుకూల సమయం, ఏది ప్రతికూల సమయం, అదేవిధంగా మౌనంగా ఉండడానికి ఏది అనుకూల సమయం, ఏది ప్రతికూల సమయం అనేది మనకు తెలిసి ఉండాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతోంది, లేదంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ, మనస్పర్ధలు వచ్చినాయి. వారికి వారంతట వారు సరిదిద్దుకుని మరలా వాళ్ళు వారి జీవితాన్ని కొనసాగించుకోవడానికి మొదట కొంత సమయము అనేది మూడవ వ్యక్తి ఇవ్వాలి. అన్ని సందర్భాలలోనూ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం అనేది సమంజసం కాదు. కొంత సమయం అనేది వారికి ఇచ్చిన తర్వాత
వారంతట వారు ఆ సమస్యని పరిష్కరించుకోలేరు అన్న సందర్భంలో మాత్రమే వేరొక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి దానిని సెటిల్ చేయడానికి, సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. అందుకే మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి కూడా సమయం కలదు అని అంటున్నాడు. ఇప్పటిదాకా అనుకూల సమయము, ప్రతికూల సమయం అనే అంశం మీద ఇన్ని విషయాలను, ఇన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకుని ధ్యానం చేసిన తర్వాత మీకందరికీ కొన్ని విషయాలు అర్థం కావాలి. ఒక వ్యక్తి చదువుకోవడానికి, విద్యను అభ్యసించడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. వివాహం చేసుకోవడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. సంపాదించడానికి ఒక నిర్దిష్టమైన సమయం, అనుకూలమైన సమయం ఉంటుంది. దానం చేయడానికి, సహాయం చేయడానికి ఒక సమయం అనేది ఉంటుంది. కాబట్టి ఏది ఏ పనికి అనుకూలమో, ఎప్పుడు ఏ పని చేయాలి అనే విచక్షణ, ఆ జ్ఞానము మనందరికీ ఉండాలి. సంపాదించాల్సిన వయసులో చదువుకోవాలి అంటే అది సాధ్యపడదు. చదువుకునే విషయంలో చదువు మానేసి సంపాదిస్తాను అంటే అది ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి అది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా జ్ఞానము సంపాదించాల్సిన వయసులో, సమయంలో వేరే విషయాల మీద దృష్టి పెడితే, అది వివాహం కావచ్చు, స్నేహాలు కావచ్చు, వినోదం కావచ్చు, ఇలాంటి విషయాల మీద దృష్టి పెడితే అది సరైన ఆలోచన ధోరణి కాదు. ఒక పని నేను చేయడం వల్ల ఇది ప్రతికూలమా, అనుకూలమా, ఈ పని చేయడానికి ఇది అనుకూల సమయమా, ప్రతికూల సమయమా అని ఆలోచించుకుని ఆ పనిని మనం చేయాలి. ఏ పని ఏ సమయంలో చేయాలి అనే క్లారిటీ లేకపోతే లైఫ్లో అన్ని ఫెయిల్యూర్సే ఎదురవుతాయి. అది ఎలా ఉంటుందంటే, ఒక రైతు వర్షాకాలంలో పంట వేయడం మానేసి వేసవి కాలంలో పంట వేసినట్టు, లేదంటే పత్తి పండే నేలలో వరి పండడానికి విత్తనాలు నాటినట్టు. మీకు తెలుసు కదా, కొన్ని నేలలు కొన్ని పంటలకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అన్ని నేలలు అన్ని పంటలకు అనుకూలంగా ఉండవు. రైతు అనేవాడు అది తెలుసుకుని దానికి అనుగుణంగా ఏ నేలలో ఏది పండుతుంది అనే అవగాహన కలిగి దానికి తగ్గట్టు వ్యవసాయం సేద్యం చేయాలి. అదేవిధంగా మనం వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని సమయానుసారం చేయాలి, అనుకూలమైన సమయంలో చేయాలి. ఇదే ఈనాడు సొలొమోను రాజు ద్వారా దేవుడు మనందరికీ అందిస్తున్నటువంటి ముఖ్య సందేశం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆత్మీయ జీవితంలో బలపడాలి అనుకునేవాళ్ళు, అనుకూల సమయం, ప్రతికూల సమయం, బైబిల్ ఏం చెబుతుంది అనే టాపిక్ పెట్టుకుని ఆ టాపిక్ కింద ఈ రెఫరెన్స్ వచనాలు రాసుకుని మీరు ఎప్పటికప్పుడు ధ్యానం చేయండి. అది ఎప్పటికప్పుడు మీ భక్తి జీవితాన్ని, అదేవిధంగా మీ వ్యక్తిగత జీవితాన్ని బలపరుచుకోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు ఏ విధమైన వాక్యాన్ని విన్నా సరే, ఆ వాక్యం నుండి మీరు నేర్చుకున్న దాన్ని, అదేవిధంగా ఆ వాక్యమునకు సంబంధించిన రెఫరెన్స్లను ఒక నోట్స్లో రాసుకోవడం ద్వారా, టాపిక్ వైజ్గా నోట్ చేసుకోవడం ద్వారా అది ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. మీ పిల్లలకు నేర్పించడానికి కానీ, మీరు తరచుగా రివైజ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.